వెల్కమ్ టు మై ఛానల్ మలేషియాలో నెల్లూరు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మేము వేరే స్టేట్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఐ మీన్ వెకేషన్కి. ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఐ మీన్ విత్ ఇన్ లోకల్ మలేషియాలోనే అన్ని షూట్ చేశాను. అదర్ స్టేట్లో ఎప్పుడు షూట్ చేయలేదు. సో అందుకని ఒకసారి వెళ్ళి షూట్ చేయాలనిపించి సో వెళ్దామని డిసైడ్ అయ్యాము. రెండు కలిసి వస్తాయి కదా అని. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. సో అందుకనే ముందర రోజు నైట్ మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 7 కల్లా లేచేసి రెడీ అయిపోయి వెళ్తున్నాము. మా పాప కూడా పాపం లేచేసింది 7 కల్లా. సో మేము మా కాండో నుంచి కార్ పార్కింగ్కి వెళ్తున్నాము. మా పాప లిఫ్ట్ ప్రెస్ చేయడానికి గబా గబా పరిగిస్తుంది. సో మేము వెళ్ళే స్టేట్ పేరు ఏంటంటే పెనాంగ్. ఎర్లీ మార్నింగ్ కదండి, గార్డెన్లో మేడ్స్ అందరూ గ్రాస్ అంతా కట్ చేస్తున్నారు. మేము వెళ్ళే స్టేట్ పేరు పెనాంగ్. మలేషియాలో మొత్తం 13 స్టేట్స్ ఉంటాయి అండ్ 3 ఫెడరల్ టెరిటరీస్ ఉంటాయి. అన్నీ మలేషియాలోనే ఉంటాయి. కోలాలంపూర్ తర్వాత పెనాంగ్ మాత్రమే ఐటీ భూమికి చాలా ఎక్కువ అండి. ఐటీ ఎక్కువగా ఉండేది ఏంటంటే కోలాలంపూర్ అండ్ పెనాంగ్. మేము పెనాంగ్ వెళ్తున్నాం ఇప్పుడు. మలేషియాలో ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుందంట పెనాంగ్. దీంట్లో వచ్చి 20 lakhs పీపుల్ నివసిస్తుంటారు. పెనాంగ్ మెయిన్గా రెండు భాగాలుగా విభజించారంట. పెనాంగ్ ఐలాండ్ ఒకటి, సెబరాంగ్ పెరై ఒకటి. పెనాంగ్ ఐలాండ్ వచ్చి పెనాంగ్ కి క్యాపిటల్ జార్జ్ టౌన్ అంట. ఇది జార్జ్ టౌన్ అనేది పెనాంగ్ ఐలాండ్ లోనే ఉంటది. ఈ రెండిటిని కలిపేది మాత్రం పెనాంగ్ బ్రిడ్జ్. ఈ పెనాంగ్ బ్రిడ్జ్ చాలా బాగుంటదని ప్రతి ఒక్కరూ చెప్తారు. నేను ఈ బ్రిడ్జ్ గురించి వెళ్ళినప్పుడు చెప్తాను బ్రిడ్జ్ గురించి. పెనాంగ్ లో కూడా అన్ని దేశస్తులు నివసిస్తుంటారండి. ఐ మీన్ చైనీస్, ఇండియన్స్, యూరోషియన్స్ అండ్ మలై లోకల్ పీపుల్ అండ్ తమిళ్ పీపుల్ చాలా ఎక్కువ ఉంటారు పెనాంగ్ లో. చాలా మందికి తెలిసే ఉంటది, మలేషియాలో చాలా ఎక్కువ మా తమిళియన్స్. అలానే లోకల్ మలయోళ్ళు కూడా ఉంటారు. ఎక్కువగా పెనాంగ్ ఐటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం చాలా ఎక్కువ అండి. పెనాంగ్కి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేది పెనాంగ్ మలేషియాకి. వీటి ద్వారా పెనాంగ్ బ్రిడ్జ్లు యాక్చువల్గా 2 ఉంటాయి. నెంబర్ 1 బ్రిడ్జ్ వచ్చి 13.5 కిలోమీటర్స్. ఇది 8.5 దీంట్లో 8.4 కిలోమీటర్స్ వాటర్ పైన కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ సెకండ్ బ్రిడ్జ్ వచ్చి 24 కిలోమీటర్స్, 17 కిలోమీటర్స్ వచ్చి వాటర్ పైన ఇది కన్స్ట్రక్ట్ చేశారంట. 2 బ్రిడ్జుల ద్వారా మనం పెనాంగ్కి వెళ్ళొచ్చు. బట్ కోలాలంపూర్ నుంచి మాకు సెకండ్ బ్రిడ్జ్ చాలా ఈజీ. ఈ బ్రిడ్జ్ మీద జర్నీ చాలా బాగుంటది. చాలా మంది చెప్తారు. నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను ఈ జర్నీ గురించి. ఈ బ్రిడ్జ్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ మలేషియా. అంటే ఈ బ్రిడ్జ్ చాలా పెద్ద బ్రిడ్జ్ మలేషియాలోనే. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అంట. సో అండ్ సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అని కూడా అంటారు. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ 2007లో స్టార్ట్ అయ్యి 2011లో పూర్తి అవ్వాలంట. కానీ కొన్ని కారణాల వల్ల 2014కి కంప్లీట్ అయిందంట. అంటే దాదాపు 7 years కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ బ్రిడ్జ్ కట్టడానికి ఆ మాత్రం పడుతుందండి. నిజంగా 7 years. చాలా బాగుంది. ఈ బ్రిడ్జికి టోల్ కూడా చాలా ఎక్కువ అండి, 900 రూపాయలు. ఈ బ్రిడ్జ్ కట్టడానికి ఎంత అయిందో తెలుసా మీకు? 800 కోట్లు అయిందంటండి. చూడండి, అండర్ టెనల్లో జర్నీ చాలా బాగుంటది. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనకి చాలా ఇష్టం లేండి, నాకైతే చాలా ఇష్టం అండర్ ట్యూనల్ జర్నీ. ఎందుకంటే కొండలు ఉంటాయి కదా, సో అందుకని ట్యూనల్స్ వేస్తారు, దాంట్లో నుంచి వెళ్ళాలి. చెప్పాను కదండి, ఈ వన్ బిలియన్ USD అయిందంట. అంటే 800 కోట్ల దాకా అయిందంట ఈ బ్రిడ్జ్కి. ఈ బ్రిడ్జ్లో కానీ ట్రాఫిక్ జామ్ అయితే 12 to 14 hours పడుతుంది ట్రాఫిక్ జామ్ అయితే తప్పించుకోవడానికి. సో మా హస్బెండ్ అందుకని వీక్ డే ప్లాన్ చేశారు. హాలిడే పెట్టి మరి వీక్ డే వెళ్తున్నాము. వీకెండ్ కానీ వెళ్ళాము అంటే అయిపోయినట్టే. చూడండి, ఇదే బ్రిడ్జ్. చూడండి ఎంత బాగుందో జర్నీ. ఇటువైపు వాటర్, అటువైపు వచ్చి ఐలాండ్. సూపర్ గా ఉంటది జర్నీ. నాకైతే భలే నచ్చింది ఈ జర్నీ. ఈ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్ అంటే అండి, మనకి భూకంపాలు వచ్చిన 7.5 వాల్యూ, అంటే రెక్టర్ స్కేల్ మీద 7.5 వాల్యూ వచ్చినా కూడా ఈ బ్రిడ్జ్ కోల్దంటండి, అంత స్ట్రాంగ్ గా కట్టారంట.
వీళ్ళకి నిజంగా కట్టినోళ్ళకి కన్స్ట్రక్టర్స్కి బిల్డర్స్కి అందరికీ హ్యాండ్స్ ఆఫ్ అండి. ఎంత బాగా కట్టారంటే రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. నాకైతే నిజంగా ఎలా కట్టారు అని అనిపించింది అనమాట. మలేషియాలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కసారైనా జీవితంలో ఈ కార్ ఈ కార్ జర్నీ చేయాల్సిందే. కార్ జర్నీ ఈ బ్రిడ్జ్ మీద చేయాల్సిందే, అంత బాగా కట్టారండి. ఆ ఎక్స్పీరియన్స్ మనం కార్లో వెళ్తే గానీ అనుభవించలేమన్నమాట, అంత బాగా కట్టారు. ఇంతవరకు మలేషియా బుక్ ఆఫ్ ద రికార్డ్స్లో ఈ బ్రిడ్జ్ 15 టైమ్స్ ఎక్కిందంట. అంత పెద్ద బ్రిడ్జ్ అంటే ఇది 15 టైమ్స్ ఎక్కిందంట. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో వ్యూ కానీ అసలుకి. చూడండి వంతెనలుగా ఎంత బాగుందో బ్రిడ్జ్. అండర్ వాటర్ సూపర్గా ఉంది. నిజంగా పట్టేముంటదిలేండి 7 ఇయర్స్. ఆ మాత్రం 24 కిలోమీటర్స్ బ్రిడ్జ్ అండి, అంత లాంగెస్ట్ బ్రిడ్జ్ మలేషియాలోనే. ఎంత బాగుందంటే అది నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ నేను చెప్పలేను, అంత బాగుంది. చూడండి బుక్ ఆఫ్ చూడండి వ్యూ కానీ అది అసలుకి ఎంత బాగుందో. కట్టినోళ్ళ కట్టినోళ్ళందరికీ నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి. ఇంకా మనము పెనాంగ్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము, బ్రిడ్జ్ దాటేసాము, పెనాంగ్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము. మలేషియాలో యాక్చువల్లీ గ్రీనరీ చాలా ఎక్కువ అండి. ఎక్కడ పట్టినా చెట్లే. మనకి కళ్ళకి చూసేదానికి అంత బాగుంటది. ఇటువైపు బిల్డింగ్స్, ఇటువైపు వాటర్. చూసారా మీరు ఎంత బాగుందో? వన్ సైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక సైడ్ వాటర్ ఉన్నాయి. చాలా బాగుంది. పెనాంగ్ స్టేట్ రియల్లీ సూపర్. ఇంకా మనం హోటల్కి వెళ్తున్నాము. మేము తీసుకున్న హోటల్కి, ఇదే మేము తీసుకున్న హోటల్. దాదాపు 50 ఫ్లోర్స్ ఉన్నాయి ఈ హోటల్లో. కిందంతా సూపర్ మార్కెట్స్, మనకి ఏదన్నా కావాలన్నా అక్కడే దొరుకుతాయి, వెంటనే తెచ్చుకోవచ్చు. హోటల్ కిందే ఉంటాయి. స్టార్ బక్స్ కాఫీ అంతా చాలా బాగుంది హోటల్. నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే 25th ఫ్లోర్లో తీసుకున్నాము ఆ హోటల్లో. వ్యూగా, ఎందుకంటే వ్యూ చాలా బాగుంటది కదా హై ఫ్లోర్ నుంచి చూస్తుంటే, అందుకని 25th ఫ్లోర్ తీసుకున్నాము. చాలా బాగుంది అసలుకి హోటల్ కానీ రూమ్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మనము ఇన్సైడ్ రూమ్లోకి వెళ్దామా? వెళ్తున్నాం చూడండి. అందరూ వెకేషన్కి వచ్చారు. ఇదేనండి రూము. మేము కిచెన్ ఉండేదే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా. కిచెన్ 2 బెడ్స్ ఉండేదే ప్రిఫర్ చేస్తాము. కిచెన్ అంటే ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఏదన్నా పాలు కాచుకునే దానికైనా దేనికైనా అన్నిటికీ పనికొస్తుందని మా హస్బెండ్ నేను కిచెన్ ఉండేదే చూస్ చేస్తాము ఎక్కడ వెళ్ళినా. కిచెన్, డైనింగ్ టేబుల్ ఇచ్చారు, 2 బెడ్స్ ఇచ్చారు, అండ్ ఫ్రిడ్జ్, మిల్క్ అలా పెట్టుకునేదానికి, మైక్రోవెన్, హీట్ చేసుకునేదానికి ఏదన్నా. చూడండి విత్ ఏసీస్ అండ్ ఫ్యాన్స్. యాక్చువల్లీ అదర్ కంట్రీస్లో ఏసీస్ మాత్రమే ఉంటాయి రూమ్స్లో, కానీ మాకు అలా ఇష్టం ఉండదు. 2 పిల్లలు ఉన్నారు కదండి, సో ఫ్యాన్స్ ఉంటే బెటర్ కదా. వాళ్ళకి కోల్డ్ కాఫ్లు అలా వచ్చినా మనము కొంచెం ఫ్యాన్తో అడ్జస్ట్ అవ్వచ్చు. ఇంకా అందుకని ఫ్యాన్ ఉండేదే చూస్ చేసాము. ఫ్యాన్ ప్లస్ ఏసీస్ 2 ఉన్నాయి, టీవీ, సోఫా అన్నీ ఇచ్చారు. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఐరన్ స్టాండ్ కూడా ఇచ్చారు, ఐరన్ చేసుకునేదానికి, బట్టలు ఆరేసుకునేదానికి అంతా అన్నీ ఇచ్చారనమాట. పిల్లలు ఆడుకునేదానికి టాయ్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఎవ్రీథింగ్ ఉన్నాయి రూమ్లో. సో ఇక్కడ నుంచి వ్యూ చూసారా సిటీ, 5th ఫ్లోర్ నుంచి. అందుకనే చూపిద్దామని ఇలా షూట్ చేశాను. చాలా బాగుంది కదా వ్యూ, ఎంత బాగుందో చూడండి. ఇంకా మేము యాక్చువల్లీ బయటకు వెళ్ళాలి, సో గబగబా రెడీ అయ్యేసి ఇంకా చైనీస్ టెంపుల్కి వచ్చేసాము. మేము 3:30 అయిందండి రీచ్ అయ్యేలేక రూమ్కి. ఇది 5:30 వరకే ఉంటుంది, 5-5:20 వరకే ఉంటుంది. సో అందుకని గబగబా రెడీ అయ్యేసి మేము ఈ చైనీస్ టెంపుల్కి వచ్చాము. ఈ చైనీస్ టెంపుల్స్ అన్నీ ఎక్కువ డ్రాగన్ షేప్లోనే ఉంటాయి. ఎందుకో ఏమో తెలియదు కానీ అన్ని టెంపుల్స్ అదే షేప్లో ఉంటాయి. చాలా బాగుంది కదా. నేను మా పాప సేమ్ డ్రెస్సులు వేసుకున్నాము, మదర్ అండ్ డాక్టర్ డ్రెస్సులు. సో మా పాప హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది.
మా వాడికి కొంచెం సిక్ అయ్యాడు. లైట్‌గా ఫీవరిష్‌గా ఉన్నింది. కార్ జర్నీ గదండీ! ఏసీ అదంతా ఉండేలకి పాపం లైట్‌గా ఫీవర్ వచ్చేసింది. వాడు కొంచెం డల్ అయ్యాడు. మా పాపని డాన్స్ ఎయమంటే డాన్స్ ఎయట్లేదు. తర్వాత లైట్‌గా ఏసింది. నార్మల్‌గా అయితే బాగా ఏస్తదండి డాన్సు. కెమెరా పెట్టేలేకి అసలు వెయ్యలేదు. వేస్తదేమో మీకు చూపిద్దామని అలా ట్రై చేశాను. లైట్‌గా ఏసిందంతే. ఇంకా ఇన్‌సైడ్ వెళ్దామా? వెళ్తున్నాం చూడండి. మొత్తం రెడ్ బెలూన్స్ వాళ్ళు ఎందుకో తెలియదు కానీ మొత్తం రెడ్ కలర్ లోనే ఉంటాయండి లోపలంతా. వీళ్ళ దేవుళ్ళ పేర్లు షా షాంగ్ ది అండ్ థయాన్ అంట. ఇటు సైడ్ ఉండే ఆయన తయాను, మన మిడిల్లో ఉండే వాళ్ళు షాంగ్ ది అంట. వాళ్ళు అన్ని లోపల ఇన్సైడ్ మొత్తం రెడ్ కలర్ లోనే ఉంటది. ఆ, ఏ- చాలా బాగుంటాయి వాళ్ళ టెంపుల్స్. ఈవినింగ్ 5:30 వరకే ఉంటది. అక్కడ అప్పుడే అప్పుడు లోపలే వచ్చి చైనీస్ వాళ్ళందరూ చాలా మంది వచ్చి ఈ టెంపుల్ కి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్తారు వాళ్ళు. బాగుంది కదా టెంపుల్. చూడండి ఎంత బాగుందో. ఈ ఏదో చైనీస్ లాంగ్వేజ్ లో రాశారు, నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ లాంగ్వేజ్ మనకి రాదు కదా, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఇంకా మేము ఫొటోస్ దిగుతున్నాము. మా పాప అస్సలు ఫొటోస్ అంటే అస్సలు చూడదండి. అంతే కదండి, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలుకి. ఫొటోస్ అంటే ఎక్కడెక్కడో చూస్తుంటది అనమాట. సో ఫస్ట్ లో ఫొటోస్ దిగలేదు. ఇప్పుడైనా ఫొటోస్ దిగుదామని మా పాప నేను ట్రై చేస్తున్నాను. ఆ పిల్ల కోఆపరేట్ చేయట్లేదు, అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా అలా నిల్చున్నాము. ఇంకా ఇక్కడి నుంచి మేము బీచ్ వెళ్ళాలి. బీచ్ వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది బీచ్కి వచ్చేలేకి. ఈవినింగ్ 7:30 అయిపోయింది అనమాట. సో అందుకని కొంచెం చీకటి పడిపోయింది. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేదండి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఉండేసి వెళ్ళిపోయాము. అంతా చీకటిగా ఉంది కదా, ఫారినర్స్ అంతా రిలాక్స్ అయి ఉన్నారు. మనకి ఇండియా లాగా ఫెడ్ లైట్స్ అలా ఏం ఉండవు. చెట్లకి మంచిగా లైట్లు కట్టేసి అందంగా తీర్చిదిద్దేసి ఉంటారు ఈడ. మొత్తం చెట్లకి లైట్లన్నీ చుట్టేసి ఉన్నారు. ఫారినర్స్ అంతా రిలాక్స్ అయిపోయి ఉన్నారు. అంతా రిలాక్స్ అయ్యి అలా కూర్చున్నారు ఆ షెడ్లలో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, ఇంకా కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి చాలా బాగుంది కదా. బాయ్ బాయ్.